హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే నేను జొన్నలతో దోశలు ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ఈ దోశలకి మనకు అసలు ఎటువంటి రేషన్ రైస్తో పని ఉండదు. అసలు రైసే యూజ్ చేయకుండా చక్కగా జొన్నలు అండ్ అలాగే మినపప్పు యూజ్ చేసి హెల్తీగా దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం రైస్ యూజ్ చేస్తున్న దోశల్లాగే మెత్తగా స్పంజీగా చాలా టేస్టీగా వస్తాయి. టేస్ట్ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే దీనికోసం ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి. నేను లాస్ట్ ఒక వ్లాగ్ చేశాను కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు హెల్తీగా హ్యాపీగా ఎలా తింటూ మంచిగా హెల్త్ హ్యాబిట్స్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు అని. సో అప్పుడు చెప్పాను కదా, ఈ మంత్ నుంచి జొన్నల్ని మా డైట్లో యాడ్ చేస్తానని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను దోశలతో స్టార్ట్ చేశాను అనమాట. జొన్న రొట్టెలు చేయడం కష్టం కానీ బట్ దోశలు చాలా ఈజీగా వస్తున్నాయండి. ఒక్కసారి మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేసి చూడండి. మీరు నార్మల్ దోశల్ని మానేసి ఇంక ఇవే రెగ్యులర్గా చేసుకుంటారనమాట. సో ఇక్కడ నేను ఒక కప్పు జొన్నలకి ఇంకొక స్పూన్ అయితే మెంతులు యాడ్ చేశాను. అలాగే సేమ్ క్వాంటిటీలో పొట్టు మినపప్పు కూడా ఒకే కప్పు తీసుకున్నాను అనమాట. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో రెండింటిని మంచిగా నీట్గా వాష్ చేసేసి మంచిగా సోక్ చేసుకోవాలన్నమాట. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నానబెట్టి ఇంక ఈవినింగ్ అయితే మిక్సీ పెట్టాను. సో ఇలా మంచిగా సోక్ చేసుకున్న తర్వాత వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి. సో మిల్లెట్స్ని మనం ఈజీ విధానాల్లో ఎప్పుడైతే మనం హెల్తీ హ్యాబిట్స్ లాగా ఫామ్ చేసుకుంటామో, మన డైట్లో ఇంక్లూడ్ చేస్తామో, అప్పుడే మనం ఎక్కువ కాలం వాటిని ఈజీగా తినగలుగుతాము, హ్యాపీగా ఉండగలుగుతాము. అదర్వైజ్ మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది లేకపోతే. అందుకే నేను దోశలు అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి దీంతో స్టార్ట్ చేశాను అనమాట. సో వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మినపప్పుని, తర్వాత జొన్నల్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలోనే. సో ఈ తర్వాత ఇంకా దీన్ని మొత్తం హ్యాండ్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మిల్లెట్స్ ఎప్పుడైనా సరే మనం హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, బాగా ఫర్మెంట్ అవుతాయి. అండ్ దట్టు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఫర్మెంటేషన్ తక్కువగా ఉంటుంది కదా, అందుకనే మనం హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుని చక్కగా ఓవర్ నైట్ అయితే అలానే బయటే ఉంచేసాను. సో దట్ మంచిగా ఫర్మెంట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట. ఇది నేను ముందు రోజు ఇదంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది కదా అన్నట్టుగా. అండ్ ఈరోజు అయితే నేను ఆకుకూరతో పప్పు చేయబోతున్నానండి. దానికోసమే దాల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేనైతే 2 రకాల పప్పులు యూజ్ చేస్తాను. మసూర్ దాల్, నార్మల్ కందిపప్పు కలిపి యూజ్ చేస్తాను అనమాట. మసూర్ దాల్ నార్మల్ కందిపప్పు కన్నా రేట్ తక్కువ అండ్ చాలా న్యూట్రిషియస్ అనమాట నార్మల్ కందిపప్పుతో కంపేర్ చేస్తే. అందుకే 2 ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేస్తాను. ఒక్కొక్కసారి మసూర్ దాల్ ఎక్కువ, నార్మల్ దాల్ తక్కువ కూడా మిక్స్ చేస్తాను అనమాట. ఒక మంత్ ఇలా చేస్తే ఒక మంత్ అలా చేస్తాను. సో ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటాను. దాన్ని అయితే మంచిగా వాష్ చేసేసుకుని కొంచెం వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఈ రోజు అయితే తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో ఆల్రెడీ నేను తోటకూర అంతా నీట్గా వలిచేసి పెట్టుకున్నాను. ఆకుకూరలు తెచ్చినప్పుడే నీట్గా మొత్తం అన్నీ సర్దేసుకుని పెట్టుకుంటాను. సో దట్ ఇలా కుక్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, మనం వెంటనే ఇంకా కుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. సో తర్వాత ఇంకా ఆకుకూరను కూడా నీట్గా వాష్ చేసేసి కట్ చేసేసి ఉప్పు, కారం, కొంచెం టొమాటో, చింతపండు అన్నీ వేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా దాంతోపాటు హాట్ వాటర్ కూడా పెట్టాను మా హస్బెండ్ కోసం. అండ్ రోబో కుక్లో అయితే రైస్ పెట్టేశాను. సో నేను ఆల్రెడీ నైట్ ప్రిపేర్ చేసుకున్న జొన్న దోశల పిండి అయితే ఇలా ఉందనమాట. అసలు జొన్నలు యూజ్ చేసి మనం దోశలు చేసామని చెప్తే కానీ తెలియదు అనమాట. నేను మా హస్బెండ్కి అయితే ఫస్ట్ చెప్పకుండా నార్మల్గా దోశలేసి ఇచ్చి తిన్న తర్వాత అప్పుడు అడిగాను ఎలా ఉన్నాయని చెప్పేసి. ఆయన బాక్స్లో తీసుకెళ్తారు కదా, ఇంకా అప్పుడు తర్వాత అడిగితే చెప్తున్నారు నార్మల్గానే ఉన్నాయంటే అవి జొన్న దోశలు అని చెప్పాను నేను. జొన్నలతో వేసినా నార్మల్గానే టేస్టీగానే అనిపించాయి అన్నారు. సో అలా టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకపోతే మనం ఎక్కువ కాలం మంచిగా హెల్దీ హ్యాబిట్ లాగా ఫామ్ చేసుకోవడానికి వీలుంటుంది కదా, అందుకే ఇలానే నేను ఎప్పుడు అప్లై చేస్తూ ఉంటాను. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా హెల్దీయర్ ఆప్షన్ అనమాట. జొన్నలు చాలా మంచిది మన హెల్త్కి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్ నేను డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్నీ నానబెట్టేసి ఉంచాను. వాటితో బనానా అండ్ మిల్క్ వేసి ఇలా స్మూదీలా చేశాను అనమాట. సో దీనిలోకి నైటే నేను చియా సీడ్స్ కూడా నానబెట్టేసి పెట్టాను. అవైతే ఒక్కొక్క స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఈ స్మూదీయే తాగుతాం అనమాట. తర్వాత దోశలు కూడా తింటాము 1 or 2 ఎంత ఆకలిస్తే అంత అన్నట్టుగా. సో ఇది అది 2 ఉండేలా చూసుకుంటాము. ఎందుకంటే ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలాంటివి మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మన గట్ హెల్త్, ఇమ్యూనిటీ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. సో దట్ మన ఓవరాల్ హెల్త్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. అందుకే ఇడ్లీ, దోశ లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా మన డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఒక్కొక్కరికి స్మూదీతోనే కడుపు నిండిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈవినింగ్ డిన్నర్లో మనం రైస్కి బదులుగా ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి
చక్కగా హెల్తీగా తిన్నట్టు అవుతుందనమాట. సో అలా ప్లాన్ చేసుకోవచ్చు. మేమైతే 1 or 2 దోసలు కూడా తింటాము. ఎందుకంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌లు అలవాటైపోయినాయి. ఇంకొక విషయం చెప్పాలంటే ఇవి తినకపోతే ఓన్లీ స్మూతీ తాగినా సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. ఒక్క దోస అయినా తినకపోతే. అందుకనే ఇంకా అలా కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మా హస్బెండ్ అయితే మార్నింగ్ బ్రేక్ టైంలో తింటారనమాట. ఇంకా ఆయనకి బాక్స్‌లో ఇచ్చేస్తాను. సో దోస చూసారా ఎలా వచ్చిందో, చక్కగా క్రిస్పీగా మెత్తగా భలే వస్తాయి. సో దోసలు ఇవే అనమాట. ఎక్కడ కూడా డిఫరెన్స్ అస్సలు తెలియదండి. మనం నార్మల్గా వేసిన దోసల్లానే వస్తాయి. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పాలి. అండ్ మనం అన్ని విధాల రైసే కన్జ్యూమ్ చేస్తాం కదా, అన్ని పూట్ల రైసే కాకుండా ఇలా బ్రేక్ఫాస్ట్లకి మనం ఆల్టర్నేట్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ జొన్నలతో ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. నేను కమింగ్ బ్లాగ్స్లో అవి కూడా షేర్ చేస్తాను. నేను కూడా అన్నీ నేర్చుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అంతా సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీతో షేర్ చేస్తూ వస్తూ ఉన్నాను అనమాట. సో అది అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి బాక్స్ అయితే ఇచ్చేసాను, ఆమ్లెట్ కూడా వేసేసి. సో గోంగూర పచ్చడి కూడా అనమాట. గోంగూర పచ్చడి అయితే నిన్నే చేసుకుని పెట్టుకున్నానులేండి. ముందు రోజు చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. రోటి పచ్చడి లాంటివి అయితే నేను బిఫోర్ డేనే చేసేస్తాను. సో దట్ నాకు ఇంకా అది నెక్స్ట్ డేకి హర్రీ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకనే. అండ్ ఇంకా మా హస్బెండ్కి బాక్స్ ఇచ్చేసాను. ఆయన అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ మా ఇంటి పరిస్థితి చూసారా, అది జస్ట్ ఒక్క రూమ్ మాత్రమే. అలాంటివి ఇంకొక 2 రూమ్లు ఉన్నాయన్నమాట. ఆ 3 రూమ్లు నేను క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చేతన్ నాకు మామూలుగా పని చెప్పడు, ఇంకా ఫుల్ డే అలా అవన్నీ తీస్తూ ఆడుతూ ఉంటానే ఉంటాడనమాట. వాడు యాక్టివిటీస్కి ఇంకా అద్దు అదుపు అంటూ ఏం ఉండదు. నేను కూడా ఏమన్నా డైలీ ఒక్కసారి మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అస్తమాను చేస్తూ ఉంటే మనం కూడా విసిగిపోతాం కదా, అందుకనే ఇంకా ఫుల్ డే అలాగా మొత్తం టాయ్స్ అన్నీ అక్కడ ఇక్కడ వేసి ఆటలాడుతూ ఉంటాడు. కొన్ని వాడు సర్దుతాడులేండి, పజిల్ పీసెస్ లాంటివి. ఎంత సర్దినా ఇక మనం సర్దుకున్నంత నీట్గా అయితే ఉండదు కదా. ఇంకా నైట్ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడ కూర్చొని ఆడుతూ ఉంటాడు అనమాట. అవి కూడా ఎక్కువ వేసేస్తూ ఉంటాడు. అవన్నీ ఇంక నేను మార్నింగ్ జస్ట్ ఇంకా ఇల్లు తుడిచే ముందే క్లీన్ చేసి అప్పుడు ఇల్లంతా తుడిచేసి వాడు లేచే టైంకి అంతా సెట్ చేసి రెడీగా పెడతాను మళ్ళీ ఆటకి. సో అది అండి, ఇక్కడ వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసి పాలు కూడా కాచేసాను అనమాట. ఇంక ఇల్లంతా సర్దేసి తుడిచేసాను కూడా. ఈలోగా నేనైతే ఇంకా జుంబా డ్యాన్స్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా వాళ్ళు లేవకపోతే ఇంకా మ్యాక్సిమం లేచే ముందు వరకు ఒక్కొక్కసారి యోగా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా జుంబా చేస్తాను. ఏదో ఒకటైతే ఒక 10 minutes అన్న ఇంక్లూడ్ చేసుకుంటాను అనమాట. సో సో ఇంకా నా వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా విష్ణు సహస్రనామం అయితే ప్లే చేస్తాను. ఈలోగా అది వింటే చేతను కూడా లేచి వచ్చేస్తాడు. ఈ గ్యాప్లో నేను స్మూతీ కూడా తాగుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే అన్ని పనులు చేసి వర్కౌట్ చేసేసరికి ఫుల్ నీరసం వస్తుంది. ఆబ్వియస్లీ వాడు లేచేసరికి కూడా ఆల్మోస్ట్ 9 అయిపోతుందిలేండి. ఇక ఆ టైంకి నేను కూర్చొని తాగుతూ ఉంటాను అనమాట స్లోగా. ఈలోగా లేచి అయితే వచ్చాడు. ఇంకా వాడు నాతో పాటు స్మూతీ తాగుతా అంటే కొంచెం అలా ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంక వాడు తాగుతానంటే కొంచెం ఆఫర్ చేస్తాను, అలా అలవాటు అవుతుంది కదా స్లోగా అన్నట్టుగా. చిన్నప్పటి నుంచి ఆఫర్ చేసేదానిలేండి. వాడు ఎప్పుడు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్గా తాగుతాడు, ఒక్కొక్కసారి ఓకే అన్నట్టుగా తాగుతాడు, ఒక్కొక్కసారి అస్సలు వద్దంటాడు. వాడి మూడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. అండ్ ఈ మధ్య అయితే ఇంకా కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అంతా మానిపించేసాను అనమాట. అసలు నేను ఏ టిప్స్ ఫాలో అయ్యాను, ఎలా ఫీడింగ్ స్టాప్ చేశాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ నన్ను అడిగి ఉన్నారు కూడా. సో నేను ఒక డీటెయిల్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానులేండి. సో ఇక్కడైతే ఇంకా మా స్మూతీ అయితే స్లోగా తాగుతూ ఉన్నాం. బ్యాక్గ్రౌండ్లో విష్ణు సహస్రనామం అయితే ప్లే అవుతుంది. అది ఒక 1/2 hour అయితే ప్లే అవుతుంది అనమాట. నేను మార్నింగ్ మోస్ట్లీ వాడి కోసం ఒక 1 hour అయినా సరే ఇలా డివోషనల్ సాంగ్స్ అయితే పెడుతూ ఉంటాను. అవి వింటే ఏంటంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. దట్టు ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. నాకు అలానే అనిపిస్తుంది. అండ్ పొద్దున్నే అలా డివోషనల్ సాంగ్స్ ప్లే అవుతుంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా ఒక 1 hour అయినా అలా డివోషనల్ సాంగ్స్ అయితే వింటామన్నమాట. సో తర్వాత అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి తీసుకెళ్తాను. ఈ గ్యాప్లో వాటర్ ఇచ్చి చక్కగా బాడీ అంతా ఆయిల్ రాసి మసాజ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో దట్ 2 పనులు ఒకసారి అయిపోతాయి అనమాట. అండ్ ఫ్రెష్ అప్ చేసి అయితే తీసుకొచ్చేసాను. బ్రష్ బాత్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చేతను అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. సో ఈ గ్యాప్లో మా తమ్ముడు వాడికి ఒక ప్లేటు అండ్ బౌల్స్, స్పూను, ఫోర్క్ ఇవన్నీ తీసుకొచ్చాడనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు. వాటితో ఆడుతూ ఉన్నాడు. చెప్పాను కదా ఈ గ్యాప్లో సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట. మోస్ట్లీ సూర్యగాయత్రి వీళ్ళ సాంగ్స్ ఎక్కువ ప్లే అవుతాయి. అంటే కుల్దీప్ ఎంపయ్య గారి ఛానల్ ఎక్కువగా చూస్తామన్నమాట. పిల్లలు పాడే పాటలు చాలా బాగుంటాయి అండ్ చేతను కూడా బాగా ఇష్టంగా వింటాడు. ఈ ఛానల్ అయితే మా హస్బెండే ఇంకా స్టార్టింగ్ మాకు ఇంట్రడ్యూస్ చేశారనమాట నా ప్రెగ్నెన్సీ టైం నుంచి. ఇంకా అంతకుముందు కూడా చూసేవాళ్ళు, కానీ నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ చేశాను. It worked. The water washed away all the paint. Thank you, water truck. సో వాడు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. చేతన్ అయితే కాసేపు టీవీ చూస్తున్నాడు అనమాట. డైలీ చేతన్ కార్టూన్స్ కూడా చూస్తాడండి, బట్ ఫోన్లో అయితే అస్సలు కాదు. టీవీలో అయితే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. లైక్ డేలో ఒక హార్డ్లీ ఒక 45 minutes to 1 hour అలా చూస్తాడేమో.
అది కూడా ఒకటేసారి కాదు, ఒక్కొక్కసారి అన్నట్టుగా డేలో ఒక 3 షోస్ అలా చూస్తాడు. ఈ మధ్య అయితే నేను ఈ కిడ్స్ ఫస్ట్ టీవీ అని ఒక ఛానల్ ఉందన్నమాట. ఈ ఛానల్ అయితే పెడుతూ ఉన్నాను. ఇంతకుముందు ఎక్కువగా చూచు టీవీ పెట్టేదాన్ని. ఆ వీడియోస్ ఆల్మోస్ట్ చాలా చూశాడు. అండ్ ఇప్పుడైతే వీడికి కార్స్ బాగా నచ్చుతున్నాయి కాబట్టి ఈ ఛానల్ నేను కొంచెం సెర్చ్ చేస్తే దొరికింది. ఇందులో అయితే ఇంగ్లీష్ బాగుంది, వొకాబులరీ బాగా డెవలప్ అవుతుంది వాడికి కూడా. అండ్ యాక్సెంట్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ ఇలా షోస్ మనం చూసి ఎంచుకుని క్వాలిటీ స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా మంచిదే. పేరేంటి? కార్స్. ఏంటది అంటదా? నెక్స్ట్ ఏమొస్తుంది? హెల్ప్ ఫర్ కార్స్ అను. ఎలాగే చూసాను. ఏంటది? హెల్ప్ ఫర్ కార్స్. ఇష్టమా చేతన్కి? అందుకే మేమైతే టీవీలో కొన్ని షోస్ అవి పెడుతూ ఉంటాం, లైక్ సాంగ్స్ అని, ఇలాగా కార్టూన్స్ కొన్నని. అండ్ ఈ మధ్య అయితే తెనాలి రామ ఒక సిరీస్ కూడా చూస్తున్నాం అనమాట. అవి కూడా బాగా రిలేట్ అవుతాడు. సో ఇలా క్వాలిటీ స్క్రీన్ టైం ద్వారా కూడా పిల్లలు మంచిగా ఎంగేజ్ అవుతారు, దాంతోపాటు హ్యాపీగా ఉంటారు. ఇంకా వాడి స్క్రీన్ టైం అయితే అయిపోయింది, ఇంకా ఆటలు మొదలుపెట్టాడు. ఈ గ్యాప్లో నేనైతే ఇన్ఫ్లేషన్ గురించి ఒక వీడియో వస్తే క్రాంతి తెలుగు వ్లాగర్ అని ఆయన ఛానల్లో చూస్తున్నాను అనమాట. సో అది చూస్తూ ఉన్నాను. వాడైతే ఇంకా ఆడుకుంటూ ఉంటాడు. ఇక వాడి టీవీ టైం అయిపోయిన తర్వాత వాడైతే ఏం చూడట్లేండి, నన్ను కూడా ఏం అడగడు. వద్దు నాన్న ఇంకా అయిపోయింది, స్టాప్ చేసేస్తానంటే ఫైన్ అన్నట్టుగా ఇంకెళ్ళి ఆడుకుంటాడు అనమాట. ఈ గ్యాప్లో నేను ఏమన్నా ఉన్న వీడియోస్ ఉంటే 1-2 చూసి ఇంకా తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇదే కొంచెం రిలాక్సింగ్ టైం నాకు ఈ గ్యాప్లో దొరికి 1/2 అవర్ to 1 అవరే. సో తర్వాత ఇది వచ్చేసి ఈరోజు నా లంచ్ ప్లేట్ అనమాట. ఈరోజు నేను తోటకూర పప్పు చేశాను కదా, అండ్ గోంగూర పచ్చడి విత్ నెయ్యి అండ్ ఆమ్లెట్ అనమాట. సో ఇలా అయితే నా లంచ్ ప్లేట్ని ప్లాన్ చేసుకుంటాను. అండ్ కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. సో ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే బనానాతో మేనేజ్ చేస్తాను. నేనైతే పెద్దగా వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరమేం లేదండి, ఒక 3 to 4 kgs అయితే చాలు. అందుకే నేనైతే ఇలా ఫాలో అవుతున్నాను. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్